హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మోకాలు నొప్పులు, నీ పెయిన్స్. అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి, వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోకాలు నొప్పులకు సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మోకాల నొప్పులు అనేవి చాలా మందిని వేధిస్తున్నాయి. అవును. సో ఈ మోకాల నొప్పుల్ని ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అది చెప్పే ముందు అసలు మోకాల నొప్పులు రావడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? సో మోకాలు నొప్పులు ఒకప్పుడు అంటే మనం అబోవ్ 60స్లో చూసుకునేవాళ్ళం. సో ఇప్పుడు 25-30 ఇయర్స్‌కి మోకాలు నొప్పులు అనేవి వస్తున్నాయి. అవును. సో మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిక బరువు అండి. సో అధిక బరువు ఉండటం వల్ల మొత్తం ఆ బాడీ వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీదే పడుతుంది. సో మోకాళ్ళే భరించాలి. కాబట్టి త్వరగా మోకాళ్ళలో కార్టిలేజ్ అనేది డీజనరేట్ అయిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఓకే. సో దాని తర్వాత ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్సర్సైజ్లు అవి రెగ్యులర్గా చేస్తారు. ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళకి కూడా మోకాళ్ళలో లిగమెంట్స్ ఉంటాయి కదా. లిగమెంట్స్లో ఏమైనా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా, లిగమెంట్స్ అంటే మనకి బోన్కి మజిల్కి మధ్యలో ఉండే అటాచ్మెంట్స్ ఉంటాయి. సో వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఏజ్ రిలేటెడ్గా వస్తాయి, తర్వాత చేసే యాక్టివిటీస్ రిలేటెడ్గా కూడా మోకాళ్ళు వస్తూ ఉంటాయండి, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయండి. ఓకే. సో ఈ నీ పెయిన్స్‌కు సంబంధించి ఆయుర్వేదంలో చికిత్సలు అంటే ఏముంటాయండి? నీ పెయిన్స్‌కి సంబంధించి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందనుకోండి, ఎప్పుడైనా ఒక స్ప్రెయిన్ అయింది అంటే ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు దెబ్బ తగలడం కానీ, లేదు అంటే ఇంటర్నల్‌గా ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, సో దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్లో కొన్ని చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చేసుకుంటే తగ్గిపోతుంది. సో ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కంపల్సరీ అది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. లేదు మనకి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిందనుకోండి, ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ కాజెస్ అనమాట, చేంజెస్ అనమాట. సో డీజనరేటివ్ చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో, సో మనం దాన్ని 4 గ్రేడ్స్‌లో మెజర్ చేస్తాం. సో 3rd గ్రేడ్ అండ్ 4th గ్రేడ్‌కి వెళ్తే గనక ఖచ్చితంగా కూడా డాక్టర్ సూపర్విజన్‌లో ట్రీట్మెంట్స్ అండ్ థెరపీస్ ఉంటాయి, అవి తీసుకోవాల్సి ఉంటుంది. సో గ్రేడ్ 1 అండ్ 2లో ఉన్నప్పుడు, ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, ఎర్లీ గ్రేడ్ 2 కానీ లేదంటే లేట్ గ్రేడ్ 2లో కానీ ఉన్నప్పుడు, సో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా, సర్జరీస్ కానీ ఏం అక్కర్లేకుండా, సో ఇంట్లోనే ఉంటూ మనం ట్రీట్ చేసుకోగలమండి. సో మనం తగ్గించుకునే అవకాశం అనేది మనకి చాలా ఉంది. సో ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ అనేవి ఇప్పుడు మీరు పరిచయం చేయబోతున్నారు? ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి, సో ఫుడ్‌లో కొంచెం చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఫుడ్‌లో కొంచెం మనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లేదంటే కొంచెం స్వెల్లింగ్ తగ్గించే ఏజెంట్స్ ఉండేవి తీసుకుంటే సరిపోతుందండి. సో మనకి అలానే న్యాచురల్ పెయిన్ కిల్లర్ ఏంటంటే మనకి మెంతులు. ఇంట్లో మెంతులు దొరుకుతాయి కదా. సో మెంతులు న్యాచురల్ పెయిన్ కిల్లర్‌గా వర్క్ చేస్తాయి. సో మెంతులు కొంచెం మనం ఫుడ్‌లో ఎక్కువ యాడ్ చేసుకుంటే గనక పెయిన్స్ అనేవి నార్మల్‌గానే తగ్గుతాయి. రిడక్షన్ మనం చూడొచ్చు. సో అలా కాకుండా మీకు పెయిన్ ఎక్కువ ఉంది, ఇన్‌స్టెంట్‌గా రిలీఫ్ కావాలి, ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదు అంటే ఏదైనా ఇంటర్నల్ ఇంజ్యూరీ వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదంటే ఎక్కువ వెయిట్ ఉన్నారు, అధిక బరువు ఉన్నారు, దానివల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదు అంటే ఎక్కువ వర్క్ చేస్తారు అంటే స్టెప్స్ ఎక్కడం కానీ, ఎక్కువ మౌంటైన్ క్లైమ్ చేయడం కానీ, ఇలా ట్రెక్కింగ్‌కి వెళ్ళొచ్చారు, వెంటనే మోకాళ్ళ నొప్పులు తగ్గటానికైనా ఇన్స్టెంట్‌గా తగ్గటానికి మనకి ఆయుర్వేదిక్ కాంటెక్స్ట్‌లో చాలా రకాలైన ఆయిల్స్ చెప్పారు. సో మనం అలాంటి ఒక ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మనం వాడామంటే గనక నైట్ మీరు అప్లై చేసుకొని పడుకోవచ్చు, లేదంటే మార్నింగ్ అప్లై చేయొచ్చు. ఎనీ టైం మనం అప్లై చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్‌లో మంచి రిలీఫ్ అనేది కనిపిస్తుంది. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు అది డెమో రూపంలో చూపిస్తారా? తప్పకుండా చూపిస్తానండి. సో మనం పెయిన్ వెంటనే రిలీవ్ అవ్వడానికి, వెంటనే మోకాళ్ళ నొప్పి తగ్గడానికి ఒక ఆయిల్ మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే. సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను, చూపిస్తాను కూడా. ఇది మనం నువ్వుల నూనె అండి. సో రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండే సెసేమ్ ఆయిల్. సో సెసేమ్ ఆయిల్తో పాటు మనం జింజర్ తీసుకోవాలి, అల్లం కొంచెం మనం క్రష్ చేసుకొని తురుములా చేసుకొని అల్లం తీసుకోవాలి. అండ్ దాంతోపాటు క్యాంఫర్ తీసుకోవాలి, కర్పూరం తీసుకోవాలి. సో కర్పూరం అండ్ ఇది వచ్చి కాలుంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర. సో నల్ల జీలకర్ర ఆయిల్ వాడచ్చు, లేదు ఆయిల్ అవైలబుల్గా ఉండదు చాలామందికి. సో అప్పుడు నల్ల జీలకర్ర హోల్గా తీసుకోవచ్చు, అంటే ఆ ప్రోడక్ట్ అలానే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ తీసేసుకొని కొంచెం ఆయిల్ అనేది తీసుకుందామండి. సో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. సో ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకనే నేను 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని లైట్ హీట్లో మనం వేడి చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం నల్ల జీలకర్ర కలంజీ సీడ్స్ యాడ్ చేసుకుంటాం. జస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 10 to 15 గ్రామ్స్ ఆఫ్ అల్లం కూడా తీసుకోవాలి. సో 10 to 15 గ్రామ్స్ ఆఫ్ అల్లం తీసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. సో ఇది ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి.
సో ఇవన్నీ కూడా అంటే మనకి అల్లంలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి వస్తాయి అన్నమాట. సో ఈ కాలెంజీలో కూడా అంటే మనకి ఈ నల్ల జీలకర్రలో కూడా పెయిన్ రిలీవింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఈ పెయిన్ రిలీవింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా ఆయిల్లోకి వచ్చే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం చూసారా మనకి ఆయిల్ అంతా కూడా ఎలా బాయిల్ అవుతుంది కదా, అలా బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి హీట్ అయిపోయిన తర్వాత మనం మంచిగా ఇది ఒక పౌల్లోకి దేంట్లోకైనా ఒక కంటైనర్లోకి ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలండి. సో ఎందుకంటే మనకి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కావాల్సిన కెమికల్ కంపౌండ్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి డిపాజిట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి ప్యూర్ ఆయిల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిపోయింది కదా, సో ఆయిల్లో మనం కర్పూరం తీసుకోవాలి. కర్పూరం కొంచెం మనం స్క్వీజ్ చేసేసుకుని కర్పూరం యాడ్ చేసుకోవాలి. అది వెంటనే అందులో డిసాల్వ్ అయిపోతుంది అనమాట ఆయిల్లో కర్పూరం. మనం 2 tablets ఆఫ్ కర్పూరం తీసుకోవాలి, క్యాంఫర్ తీసుకోవాలి. తీసుకొని మనం యాడ్ చేసుకుంటాం. కర్పూరం ఎందుకంటే మనకి స్కిన్కి రిలాక్సింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో కర్పూరం డిసాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడూ కూడా కర్పూరం లాస్ట్లో ఆయిల్ బాగా కూల్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే కర్పూరం ఫైర్ క్యాచింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి. సో మనం బాయిల్ చేస్తున్నప్పుడు కర్పూరం యాడ్ చేస్తే మండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది హోమ్ రెమెడీ, ఇంట్లో తయారు చేసుకునే ప్రిపరేషన్ కాబట్టి మనం అలాంటి రిస్క్స్ని ఎలిమినేట్ చేయడం కోసం కర్పూరం పూర్తిగా కూల్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటాం. సో కర్పూరం యాడ్ చేసిన తర్వాత సో మనకి ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఆయిల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంచెం చిన్న పీస్ ఆఫ్ కాటన్ తీసుకోవాల్సి ఉంటుందండి. చిన్న పీస్ ఆఫ్ కాటన్ తీసుకుని ఏం చేస్తారంటే కాటన్ని దీంట్లో పూర్తిగా డిప్ చేసుకుంటారు ఆయిల్లో. పూర్తిగా కాటన్ని ఆయిల్లో డిప్ చేసుకుని కొంచెం స్క్వీజ్ చేయండి, పూర్తిగా ఆయిల్ పోయే వరకు స్క్వీజ్ చేయొద్దు. సో ఆయిల్లో కాటన్ని డిప్ చేసుకొని మోకాల మీద మీరు ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం పిచ్చు అంటాం ఆయుర్వేదాలో. సో ఇలా ఆయిల్ వెచ్చవెచ్చగా అంటే ఒళ్ళు ఓర్చేంత వేడి ఉండే ఆయిల్ మనం తీసుకుని ఇలా పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో మోకాల మీద ఎప్పుడైతే మనం ఇలా అప్లై చేసి ఉంచుతామో సో మనం అందులో కర్పూరం యాడ్ చేసాం కదా, సో కర్పూరం మనకి స్కిన్కి ఎలాంటి బర్నింగ్ రాకుండా మన జింజర్కి ఉండే బర్నింగ్ ప్రాపర్టీస్ని మినిమైజ్ చేస్తుంది అనమాట. సో స్కిన్కి కూడా మీకు ఎలాంటి బర్నింగ్ ఉండదు. సో మొత్తం కాటన్ అంతా తడిసేలాగా ఆయిల్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేసుకొని మీరు ఇలా ఒక 1 to 2 hours ఉంచుకోవచ్చు. లేదు అంటే కనుక ఓవర్ నైట్ ఉంచుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పెయిన్ అనేది వెంటనే తగ్గుతుంది. సో మోకాళ్ళ నొప్పుల నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఒక అద్భుతమైన టిప్ని ఈరోజు మాకు వ్యూవర్స్ కోసం చూపించారు. థ్యాంక్ యూ.